నగరంలో భారీ వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం వరకు ఎండ కొట్టగా సాయంత్రం వాన కురిసింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీళ్లు చేరాయి. కొన్ని రూట్లలో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయ రూట్లలో వాహనాలను పంపించారు పోలీసులు. క్యూములోనింబస్ మేఘాలతో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. సిటీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్లో వాన దంచుకొట్టింది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోటి, మొజంజాహి మార్కెట్ ఏరియాలో కూడా వర్షం కురిసింది. అటు ఓల్డ్ సిటీలోనూ చాలా ప్రాంతంలో వర్షం పడ్డది. చార్మినార్ సమీపంలోని చారిత్రక మచిలీ కమాన్ పెచ్చులు బూడిపట్టడంతో ఓ వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కొట్టింది. మధ్యాహ్నం 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గాల్లో తేమ శాతం పెరగడంతో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో సాయంత్రం, రాత్రి సమయంలో వర్షాలు పడుతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. నింబస్ మేఘాల వల్ల ఈదురుగాలు ఉంటాయి. క్యూములోనింబస్ మేఘాల్లో ఏర్పడే ముందు మేఘం లోపలికి ఈ అప్డ్రాఫ్ట్ అనేది అంటే వేడి గాలులు వేగంగా క్లౌడ్లోకి పోవడము, ఆ తర్వాత క్లౌడ్ బాగా మెచ్యూర్ అయ్యి మనకి వర్షం పడడానికి రెడీగా ఉన్న సమయంలో క్లౌడ్ నుంచి డౌన్ డ్రాఫ్ట్ అంటే ఒక వెళ్ళేటప్పుడు క్లౌడ్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక డైరెక్షన్లో ఈదురుగాలు ఉంటే క్లౌడ్ మెచ్యూర్ అయ్యి వర్షం పడే ముందు మరొక డైరెక్షన్లో ఈదురుగాలు ఉంటాయి. సో ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల ఈదురుగాలు అనేవి కూడా ఉంటాయి. సో మనం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ థండర్ స్టార్మ్స్ వచ్చే ఏరియాస్ అన్నిట్లో కూడా ఈదురుగాల అవకాశం కూడా ఉందని మనం అలర్ట్ పెట్టడం జరుగుతుంది. పంజాగుట్టలో భారీ వర్షానికి ఫ్లైఓవర్ నుంచి నీళ్లు కిందికి పడ్డాయి. మెహదీపట్నం, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్ లో వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వాన పడ్డది. లోతట్టు ప్రాంతాల్లో వాన నీరు నిలిచిపోవడంతో బస్తీవాసులు ఇబ్బంది పడ్డారు. సంతోష్ నగర్, బండ్లగూడ, శాలిబండ, చంద్రాయనగుట్టలో వర్షం కురిసింది. నగర శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్ మేట్, బాటసింగారం, పెద్ద అంబుర్పేట్, ఇబ్రహీంపట్నంలో కూడా భారీ వర్షం కురిసింది. ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో వాన పడ్డది. మీర్పేట్, బడంగపేట్, బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో వాన కురిసింది. ఇబ్రహీంపట్నంలో గంటసేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర నిలిచిన వర్షపు నీళ్లను ఎప్పటికప్పుడు డ్రైన్లలోకి పంపించారు హైడ్రా టీమ్స్. భారీ వర్షాలకు నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై వాహనాలు స్లోగా వెళ్లాయి. పలు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మొజంజాహి మార్కెట్ నుంచి నాంపల్లి వచ్చే వాహనాలు స్తంభించాయి. అయోధ్య జంక్షన్ వద్ద భారీ వర్షంతో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. గన్ పార్క్, రవీంద్ర భారతి, లక్డీకాపూల్, సైఫాబాద్ పిఎస్, అయోధ్య జంక్షన్ నుంచి పీటీఐ వైపు వాహనాలు రాకపోకలు నెమ్మదిగా సాగాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు పోలీసులు. సిటీలో పలు ప్రాంతాల్లో దంచుకొట్టింది వర్షం. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. బహదూర్పురలో 6, చార్మినార్, నాంపల్లి, గౌలిగూడలో 5 సెంటీమీటర్లు, బేగం బజార్, బండ్లగూడ, ఖైరతాబాద్లో 4, కంచన్బాగ్, బార్కస్, ఆసిఫ్ నగర్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.